నమస్కారం. పూజా టీవీకి స్వాగతం. నేను సహస్ర. శరీరాన్ని నియంత్రించేది యోగా, అలాగే హృదయాన్ని శుద్ధి చేసేది భక్తి. మరి వీటి కలయిక వల్ల యోగాసనాలు కానీ ఇవి మనిషిని ఎక్కడి వరకు తీసుకెళ్తాయి? అసలు యోగా చెయ్యందే భక్తి అసంపూర్ణమని ఈ మధ్యన వింటున్నాము. మరి వీటి నిజంగానే యోగాకి భక్తికి అంత కలయిక ఉందంటారా? దీని గురించి మాట్లాడితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాగరాజు గారు, ఫౌండర్ ఆఫ్ ప్రామాణిక యోగా అండ్ వెల్నెస్. నమస్కారం గురుగారు. నమస్కారం సహస్ర. పూజా టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. గురుగారు, యోగా లేకుండా భక్తి అసంపూర్ణం, అలాగే భక్తి లేకుండా యోగ శూన్యం అనే మాట వాస్తవమేనంటారా? భక్తి లేకుండా యోగా అసంపూర్ణం, అది 100కి 100 పాళ్ళు కరెక్ట్. మీరు యోగాని నామమాత్ర చర్యగా ఏదో చెయ్యాలి, నా శరీర బరువు తగ్గటానికి, నేను అందంగా కనపడాలి, ఇలాంటి ధోరణితో కనుక మీరు చేస్తే ఫలితం వస్తుంది, కానీ సంపూర్ణత్వం రాదు, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అదే మీరు ఒక యోగాని భక్తితోని ముక్తి కోసము చేస్తే, భక్తికి ముక్తికి మధ్యలో రక్తి కట్టేలాగా సాధన జరగాలి. అంటే మీ శరీర స్థాయిని మీరు పెంచుకోవాలి, కెపాసిటీని పెంచుకోవాలి. ఆ విధంగా గనక మీరు సాధన చేయగలిగితే మనము సంపూర్ణత్వం వస్తుంది మనకి సాధనలో. అప్పుడు ఏ పరిస్థితిలో అయినా కూడా మనము ఏ పరిస్థితి నుంచి అయినా ఎదుర్కొని బయటపడగల సామర్థ్యం ఉంటుంది. సో భక్తితో చేసేదే యోగం. భక్తితో చేయకపోతే మనం ఇంతకు ముందుకు కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నట్టుగా ఏ రంగంలో కూడా, ఏ యోగంలో కూడా మనము ముందుకు వెళ్ళలేము. ఏ రంగంలో అయినా కూడా ముందుకు వెళ్ళలేము. భక్తి అన్ని వాటికి ప్రధానం. అలాగే గురువుగారు, యోగా చేసేటప్పుడు దైవనామం కనుక జపిస్తే దాని ఫలితాలు వేరుగా ఉంటాయని అంటారు. నిజంగానే అలా దైవనామం జపించడం, లేదంటే ప్రేయర్ చేసుకుంటూ యోగాసనం వేయడం, అది సాధ్యపడుతుందా? ఇక్కడ ఒక చిన్న వివరణ అండి. దైవనామ స్మరణ చెయ్యాలి అన్నది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలవి. అది చేస్తేనే యోగా కరెక్ట్గా వస్తుంది, అది చేస్తేనే అన్నది మటుకు నా వ్యక్తిగతంగా చెప్పాలంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మంత్రం, ప్రేయర్ ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు. పూర్వం నుంచి మునులు ఋషులు ఏదైతే చెప్పబడ్డారో, ఎలాగైతే మనకి వాళ్ళు ఒక దిశని నిర్దేశించారో, ఆ విధానాన్ని కనుక మనం అవలంబించగలిగితే సత్ఫలితాలను ఇస్తాయి. యోగా చేసేటప్పుడు కంపల్సరీ ప్రేయర్ చేయాలా, యోగా చేసేటప్పుడు కంపల్సరీ మంత్రం చదవాలా అన్నది నియమం కానీ ఎటువంటి అలాంటి నిబంధన కానీ ఎక్కడ రాసలేదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. యోగా చేయటము అందరూ అర్హులే, అన్ని మతాల వాళ్ళు చేయొచ్చు, అన్ని కులాల వాళ్ళు చేయొచ్చు. ఇక్కడ మన భారతదేశంలో కొన్ని మతాలు మంత్రం, కొన్ని మతాలకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలా అని చెప్పేసి వేరే మతస్థులు కనుక చేస్తే యోగా సిద్ధించదా వాళ్ళకి? అలాగే సిద్ధిస్తుంది కదా. అట్లాగే వైద్యుడు చేసేటప్పుడు ఇతడు నా మతస్థుడు కాదు, ఇతడు నా కులస్థుడు కాదు అనేసి ఏ మతస్థుడికైనా ఏ కులస్థుడికైనా ఆయన వైద్యం చేసినా, తెలుసుకొని చేసినంత మాత్రాన వైద్యం ఎక్కువ చేయడు, తెలుసుకొని చేయనంత మాత్రాన వైద్యం అన్నది ఏం వికటించదు. వైద్యంగా చేయాలి. అలాగే యోగా విధానాలు, విధి విధానాలు తెలుసుకొని యోగా కనుక చేయగలిగితే మంత్రంతో కానీ దాంతో కానీ సంబంధం లేదు. ఇక మంత్రం చెప్తూ చేస్తే సత్ఫలితాలు అది వేరు, అది సబ్జెక్టే వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. కానీ ఇక్కడ మనము అందరినీ కలుపుకొని తీసుకోవాలి కాబట్టి అందరూ యోగాకు అర్హులే, అన్ని మతస్థుల వాళ్ళు అర్హులే, అన్ని ప్రాంతాల వాళ్ళు అర్హులే. ఆ కోణంలో కనుక తీసుకుంటే మంత్రం చెప్పిస్తూనే యోగా చేస్తే సిద్ధించబడుతుంది అన్నది కరెక్ట్ కాదు. లేదు, మంత్రంతో పాటు యోగా చేస్తే సిద్ధించబడుతుంది అనేది అది వేరే సబ్జెక్ట్ కాబట్టి అలా మాట్లాడుకోవటము అది వేరు. ఇప్పుడు అందరినీ మనం పరిగణలోకి తీసుకొని చెప్తున్నాం కాబట్టి అందరికీ మంత్రం చదవాలని లేదు, అందరికీ సాంస్క్రిట్ తిరగాలని లేదు, అందరికీ నోరు తిరిగి ఆ పదాలు పలకాలని లేదు.
మనసులో భావన కరెక్ట్గా ఉండి తనపైన నమ్మకం ఉండి విద్య పైన నమ్మకం ఉండి చేస్తే ఫలితం సంపూర్ణంగా ఉంటుంది. అంతేకాకుండా గురువుగారు ఆలయ దర్శనం కానీ పూజ, జపము, తపస్సు, ధ్యానం ఇవన్నీ కూడా యోగ సాధనలో భాగమేనా? అంటే మీరు తపస్సు కానివ్వండి, ధ్యానం ధ్యానం గురించి మాట్లాడారు. పతంజలి మహర్షి ఏం చెప్పారంటే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ. ఇప్పుడు ఒక విద్యార్థిని తీసుకోండి. నేను పరీక్షలో ఖచ్చితంగా పాస్ అవ్వాలి, ఖచ్చితంగా పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి అనుకుంటూ వాడు తపస్సు చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి, అయిపోతాడా? దానికి కావాల్సిన పని ఏంటి? క్రమం తప్పకుండా వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, ఏదైతే ఉపాధ్యాయులు బోధించారో వాటిని క్రమం తప్పకుండా వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. నిర్దిష్టమైన పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షకి వెళ్ళి వాడు ఆ ఇచ్చిన ప్రశ్నలకి జవాబు రాసి ఉత్తీర్ణుడు అయితేనే పరీక్ష పాస్ అవుతాడు. తపస్సు ఉంటే సరిపోదు, తపస్వాధ్యాయ తనంతట తాను నేర్చుకోవాలి, తనంతట తాను తెలుసుకోవాలి, ఏది చేయాలో చేస్తేనే అది అవుతుంది. ఆ రంగంలో వాళ్ళు రాణించగలుగుతారు, ఫలితం వస్తుంది. అట్లాగే తప్పించి తపస్సు చేసుకుంటూ ఉండు, నీ కర్మలు నువ్వు చేయకపోయినా కూడా నీకు ఆ ఫలితం రాదు, తపస్సిద్ధి కలగదు. సో దేనికైనా ప్రధానం కర్మ. అండ్ ఇంకొకటి భక్తి మార్గంలో అహంకారం తగ్గడానికి యోగాసనాలు కానీ యోగా కానీ చాలా సహాయపడుతుంది అంటారు, నిజమేనా? అంటే అహంకారం అన్నది అది అవలక్షణం, ఎవరికైనా అది అవలక్షణమే. అహంకారము ఎందుకు వస్తుంది? ఆ పెంపకంలో లోపం అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు తినే ఆహారంలో లోపం అయి ఉండొచ్చు, లేకపోతే వాడి పరిసర ప్రాంతాల్లో అయి ఉండొచ్చు, లేకపోతే వాడి పైన చూపించిన ప్రభావాలు అయి ఉండొచ్చు. కారణం ఏదైనా కానివ్వండి, అహంకారం అన్నది ఒక లక్షణం కాదు, ఒక అవలక్షణం. అంటే ఒక వైకల్యం లాంటిది, అది ఒక మానసికమైన వైకల్యం. దాన్ని అధిరోహించాలంటే తప్పకుండా యోగ సాధన చేయటం వల్ల శరీరం అన్నది క్రమబద్ధీకరించబడుతుంది. శరీరంలో జరగాల్సిన రసాయన చర్య మంచిగా జరిగి హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి ఆ అహంకార ధోరణి మాని మనిషి అన్నది శాంతపడతాడు, అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకున్నప్పుడు అహంకార ధోరణి అన్నది తగ్గుముఖం పడుతుంది. కేవలం అహంకారం ఒక్కటే కాదు, మనిషి నడవిక కూడా మారుతుంది, తన బిహేవియర్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి యోగా వల్ల అని అంటారు. అది ఎంతవరకు సహాయపడుతుంది నిజంగానే? అది లోకనానుడండి. యోగ సాధన చేయటం ద్వారా సమస్త రోగాలకి సమాధానం దొరుకుతాయని నేను చెప్తాను. యోగ సాధన చేయటం వల్ల ఏవైతే అవలక్షణాలతోని, మానసికమైన అవలక్షణాలు కానివ్వండి, శారీరక అవలక్షణాలు కానివ్వండి, సాంఘిక అవలక్షణాలు కానివ్వండి, ఎవరైతే బాధపడుతూ ఉంటారో అన్నీ క్రమబద్ధీకరించబడతాయి. అందుకే అది యోగా అయింది, ప్రపంచం గుర్తించబడింది. ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని 198 దేశాలు ప్రపంచ భూమండలం పైన ఉంటే అందులో 186 దేశాలు యోగా సాధన చేస్తున్నారు, యోగా గురించి మాట్లాడుకోగలుగుతున్నారు. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు యోగా గురించి. సో చూసారు కదండి, మరి యోగా ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే మీరు కూడా మీ యొక్క జీవితంలో చాలా మార్పునైతే చూస్తారు. మరిన్ని ఇలాంటి విశేషాలతో ఖచ్చితంగా గురుగారితో మళ్ళీ మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి పూజా టీవీ. నమస్కారం.